హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన యువర్ ఫాల్ట్ అని చెప్పి ఒక స్పానిష్ మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ వచ్చిన మై ఫాల్ట్ అనే మూవీకి అయితే సీక్వల్. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి. సో ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకైతే 100% కాదు, సో 200% రీచ్ అయ్యే సినిమా అయితే ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఎవరైనా మీరు ఈ మూవీ చూడాలనుకుంటే కదా ఫస్ట్ పార్ట్ అయితే ఒకసారి చూడండి, లేదు అంటే కొంచెం స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయినా చూడండి. నిక్ అండ్ నోవా వాళ్ళిద్దరు లవర్స్. వాళ్ళిద్దరు లవ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళని చెప్పి అనుకుంటారు. అండ్ వాళ్ళ లవ్ విషయం వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే చెప్తారు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కానీ వాళ్ళ ఆ నిక్ అండ్ నోవాని ఎలాగైనా సరే విడగొట్టాలి అండ్ వాళ్ళ మధ్యలో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. నిక్ మనం చూసుకుంటే కనుక తన ఆఫీస్లో పనిచేసే సోఫీ అని ఒక అమ్మాయిని అయితే పెడతారు. నోవా మనం చూసుకుంటే కదా తనైతే హైయర్ స్టడీస్ కోసం ఒక హాస్టల్కి అయితే పంపిస్తారు. అండ్ ఫైనల్గా వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇంత చెప్పినట్టు టార్గెట్ ఆడియన్స్ ఎవరికైతే 18+ సీన్స్ అయితే కావాలని, ఎవరికైతే ఒక రొమాంటిక్ మూవీస్ అయితే ఇష్టమో వాళ్ళందరికీ టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అయితే ఇది. వాళ్ళందరికీ 100% ఈ మూవీ అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక నిక్ అండ్ నోవా వాళ్ళిద్దరి క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సస్పెన్స్ ఫ్యాక్టర్. ఈ వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా, వాళ్ళ మధ్యలో వాళ్ళకి అసలు ఫైనల్గా వాళ్ళు కలుస్తారా విడిపోతారని ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఈ స్టోరీలో అయితే ఉంది. అనేది కొంచెం వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీని ఎంజాయ్ చేసిన విధానం అది ప్లస్ పాయింట్ అని చెప్పలేను, బట్ నాకైతే కొంచెం నచ్చింది. అండ్ విజువల్గా ఈ మూవీ అయితే బాగుంటుంది. ఒక కార్ చేస్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అండ్ అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ పార్ట్ మనం చూసుకుంటే కనుక అది ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక కావాల్సిన ఇంపాక్ట్ అంటూ ఏమైతే ఉంటుందో నీకు ఈ మూవీలో ఒక సీన్ అయితే ఉంటుంది. దీనికోసమా వీళ్ళు విడిపోయారు అన్నట్టు ఒక చిన్న రీజన్ అయితే ఉంటుంది. దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అంటే ఏమైతే ఉంటుందో దాని మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మీకు కనుక రొమాంటిక్ మూవీ సిస్టమ్ అయితే కనుక ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఇందులో చాలా 18+ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనేటప్పుడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.